హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అమెజాన్ యాప్ యూజ్ చేసి మన ఆన్లైన్లో ఎలా ఎర్న్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యాప్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేశాక సెర్చ్ బార్లో amazon.in అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మీకు అమెజాన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, మనకి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక కింది స్క్రోల్ చేస్తే మనకి కొన్ని లింక్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఒక బికమ్ అనే అఫిలియేట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకు రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ జాయిన్ నౌ ఫ్రీ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకు లాగిన్ అనేది అడుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం అకౌంట్ అనేది క్రియేట్ చేద్దాము. ఇక్కడ క్రియేట్ యువర్ అకౌంట్ అనే ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకు వచ్చేసి ఫస్ట్ నేమ్ అడుగుతుంది, తర్వాత ఈమెయిల్ ఐడి అని అడుగుతుంది, అవి ఎంటర్ చేసేయండి. తర్వాత పాస్వర్డ్ అనేది అడుగుతుంది, పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసేయండి. మళ్ళీ రీఎంటర్ పాస్వర్డ్ అని అడుగుతుంది, ఎంటర్ చేసేయండి. ఓకే, ఇక్కడ క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక మనకి ఓటీపీ అని అడుగుతుంది. ఇంతకుముందు మీరు ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చారు కదా, ఆ మెయిల్కి మనకి ఓటీపీ అనేది వస్తుంది. ఇప్పుడు మనం మెయిల్ ఐడి ఓపెన్ చేస్తే ఇక్కడ చూసుకుంటే మనకి ఒక మెయిల్ అనేది వచ్చేసింది amazon.in నుంచి. ఇది ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఓటీపీ అనేది ఉంటుంది. దీంట్లో చూసుకుంటే ఇక్కడ మనకి 6 digits ఓటీపీ అనేది ఉంది కదా, ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మళ్ళీ మీరు అమెజాన్కి వచ్చేసేయండి. అమెజాన్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేశాక క్రియేట్ యువర్ అకౌంట్ అని కొట్టేసేయండి. కొట్టేశాక మనకి అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇక్కడ మనకి పేయి నేమ్ అని అడుగుతుంది. పేయి నేమ్ అంటే మనకి బ్యాంక్ అకౌంట్లో ఏమని ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ మనకి పేయి నేమ్ అనేది ఇచ్చేసేయాలి. ఆ తర్వాత మనకి డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇక్కడ సిటీ నేమ్ అడుగుతుంది, స్టేట్ అడుగుతుంది, మీ స్టేట్ నేమ్ ఇచ్చేసేయండి. మళ్ళీ పిన్ కోడ్ అని అడుగుతుంది, పోస్టల్ కోడ్ పిన్ కోడ్, మరి మీ ఏరియా పిన్ కోడ్ అనేది ఉంటుంది కదా, అది ఇచ్చేసేయండి. ఇచ్చేసాక ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అని అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్స్ అని ఉంటుంది. ఓకే, మొబైల్ నెంబర్ ఇచ్చేసాక ఇక్కడ పైన ఆప్షన్ ఉంది కదా, కాంటాక్ట్ ఫర్ దిస్ అకౌంట్ అని, అంటే మనకి పైన ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వమని అక్కడ ఇచ్చేద్దాము. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ట్యాక్స్ అడుగుతుంది. ట్యాక్స్ ఏం అవసరం లేదు, నో అని కొట్టేసేయండి. తర్వాత నెక్స్ట్ అనేది కొట్టేసేయండి. నెక్స్ట్ అనేది కొట్టేసాక ఇక్కడ మనకి వెబ్సైట్ అనేది అడుగుతుంది. చాలామందికి మనలో ఎవరికి వెబ్సైట్ అనేది ఉండదు, 90% ఎవరికి. ఇన్ కేస్ మీకు వెబ్సైట్ అనేది ఉంటే వెబ్సైట్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసి మనకి యాడ్ అని కొట్టేసేయండి. ఇక్కడ మనకి వెబ్సైట్ అనేది లేదు కాబట్టి మనకి ఇప్పుడు అకౌంట్కి కంపల్సరీ ఇక్కడ వెరిఫై చేయాలి కాబట్టి మనం ఫేస్బుక్ ప్రొఫైల్ అనేది యూజ్ చేద్దాము. మీ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు పైన చూస్తే మీకు ఫేస్బుక్ లింక్ యూఆర్ఎల్ అనేది ఉంటుంది కదా, అది కాపీ చేసుకోండి. మీ ఫేస్బుక్ ప్రొఫైల్ యూఆర్ఎల్ అది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీరు ఇంతకుముందు అక్కడ యాప్లోకి వచ్చేస్తే మీకు ఇక్కడ ఫేస్బుక్ ప్రొఫైల్ అనేది యాడ్ చేసేసి ఇక్కడ మీకు వెరిఫై అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ కొట్టేయండి. ఇప్పుడు యాడ్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మనకు వచ్చేసి వెరిఫై అయిపోయింది. ఇప్పుడు మనకి అమెజాన్ అసోసియేట్ స్టోర్ ఐడి అనేది అడుగుతుంది. మనం ఇక్కడ స్టోర్ ఐడి అనేది ఒకటి ఇచ్చేసుకోవాలి, యూనిక్గా ఇచ్చేసుకోండి. స్టోర్ ఐడి అనేది నేను ఇచ్చేసాను. ఓకే, ఇక్కడ వచ్చేసి మన వెబ్సైట్ అనేది ఆటోమేటిక్గా తీసేసుకుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఇచ్చిన వెబ్సైట్ అనేది ఉంది కదా, అది దేనికి సంబంధించిన అడుగుతుంది, వెబ్సైట్ కానీ మొబైల్ యాప్స్ కానీ. ఇక్కడ మన మొబైల్ యాప్స్ అనేది మనం ఏమి ఇవ్వలేదు, వెబ్సైట్ అనేది ఇచ్చాము, అది దేనికి సంబంధించిన అడుగుతుంది. మన వచ్చేసి ఫేస్బుక్ ప్రొఫైల్ కదా. ఓకే, మనకి ఫేస్బుక్ ప్రొఫైల్ అనేది ఇచ్చేసేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు ఇచ్చిన మీ వెబ్సైట్ అది దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది, ఎలాంటి టాపిక్స్ని డిస్క్రైబ్ చేస్తుంది అని అడుగుతుంది. మనది వచ్చేసి సోషల్ మీడియా కదా, సోషల్ నెట్వర్క్ సైట్ కదా, అది వచ్చేసి మనకి ఇక్కడ కిందికి వెళ్తే మనకి సోషల్ నెట్వర్కింగ్ సైట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. ఓకే, మళ్ళీ సెకండ్ ఆప్షన్లో కూడా మనకి అదే సేమ్ ఇచ్చేసేయండి, సోషల్ నెట్వర్కింగ్ సైట్ అని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్రాఫిక్ అండ్ మొనిటైజేషన్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి మన వెబ్సైట్కి ఎలాంటి ట్రాఫిక్ అనేది వస్తుంది, అంటే ఎలాంటి వ్యూవర్స్ అనేది వస్తారు, అంటే మనకి దేని ద్వారా వస్తారు, సోషల్ మీడియా ద్వారానే కదా. మనకు వచ్చేసి ఇక్కడ సోషల్ నెట్వర్క్ అనేది ఉంది కదా, అది క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక మీరు మీ వెబ్సైట్కి మీ వెబ్సైట్ యూజ్ చేసి ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ చేస్తున్నారు అని అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ప్రైమరీ వచ్చేసి ఇక్కడ అదర్ అఫిలియేట్ ప్రోగ్రామ్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేద్దాము. ఇక్కడ మీరు వేరే కూడా చూసుకోవచ్చు, అంటే వాటికంటూ బెటర్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ అదర్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది బెటర్ ఆప్షన్ అది. ఓకే, ఇక్కడ మనకు అదర్ అఫిలియేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేశాక సెకండరీ కూడా అదర్ అఫిలియేట్ ప్రోగ్రామ్స్ అనేది క్లిక్ చేసేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి మీరు లింక్స్ అనేవి ఎలా బిల్డ్ చేస్తారని అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి మాన్యువల్లీ వయా టెక్స్ట్ ఎడిటర్ అని క్లిక్ చేసేయండి.
నెక్స్ట్ వచ్చేసి పర్ మంత్కి మీ వెబ్సైట్కి ఎంతమంది విజిటర్స్ అనేది వస్తారని అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి 500 to 5,000 అని పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు అమెజాన్ అఫిలియేటర్కి ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అని అడుగుతుంది. ఇక్కడ టు మొనటైజ్ మై సైట్ అనేది అస్సలు పెట్టకండి, ఇక్కడ అదర్స్ అని పెట్టేసేయండి. అదర్ అని పెట్టేశాక ఇక్కడ వచ్చేసి మీకు ఈ వెబ్సైట్ అనేది ఎలా తెలిసిందని అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఆన్లైన్ సెర్చ్ ద్వారా తెలిసిందని పెట్టేసేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ పైన క్యాప్చా ఉంది కదా, EGC4N8 అది ఎంటర్ చేసేయండి. అంటే మీకు ఈ క్యాప్చా రాదు, వేరే క్యాప్చా అనేది వస్తుంది. ఓకే, ఆ క్యాప్చా అనేది ఎంటర్ చేసేయండి. ఓకే, క్యాప్చా అనేది ఎంటర్ చేశాక ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేసేసి నెక్స్ట్ అని కొట్టేసేయండి. ఇక్కడ వచ్చేసి మనకి ఏమో ఎర్రర్ వస్తుంది. ఓకే, మన 2 ఫీల్డ్స్ అనేవి మనం ఎంటర్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి మీ వెబ్సైట్లో అంటే మీ అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, అందులో మీరు ఎలాంటి ఐటమ్స్ అనేది సెల్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి నేను అన్నీ క్లిక్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఏదైనా పర్టికులర్గా అవి మాత్రమే క్లిక్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాట్ టైప్ ఆఫ్ యువర్ వెబ్సైట్ అంటే మీ వెబ్సైట్ అనేది ఎలాంటిది అని అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి అదర్స్ అని పెట్టేసేయండి. ఓకే, ఇప్పుడు మనం అన్ని ఫిల్అప్ చేసేసాము. ఓకే, ఇప్పుడు కిందికి వెళ్ళేసి ఫినిష్ అని కొట్టేసేయండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మన ప్రొఫైల్ అనేది వెరిఫై అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కంగ్రాచులేషన్ ధనుష్ అని ఉంటుంది, అంటే నా ప్రొఫైల్ అనేది వెరిఫై అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి నా స్టోర్ ఐడి అండి, నా స్టోరీ ఐడి అనేది జనరేట్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే మనకి పేమెంట్ అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అంటుంది. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఏం అవసరం లేదు, మన ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకు హోప్ అనేది వస్తుంది కదా, అప్పుడు మన బ్యాంక్ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ అన్ని ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇవి ఏం అవసరం లేదు, లేటర్ అని కొట్టేసేయండి. లేటర్ అని కొట్టేసాక ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఇక్కడ స్టార్ట్ అని కొట్టేసేయండి, గెట్ స్టార్టెడ్ అని కొట్టేసేయండి. ఓకే, పైన చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ నోటీస్ అనేది ఉంది కదా, అది మనం చదువుకుంటే చదివేసుకోవచ్చు. కిందికి వెళ్తే మనము ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి మన ఇన్కమ్ ఓవర్ వ్యూ అనేది మనకి ఇక్కడ గ్రాఫ్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన ప్రతి మంత్ మనకి ఎన్ని ఐటమ్స్ అనేవి షిప్ అవుతున్నాయి, ఎన్ని ఐటమ్స్ మనం ఎంత ఎర్న్ చేసుకున్నాము, ఎన్ని ఆర్డర్స్ అనేవి మనకు బుక్ అయ్యాయి, ఎంతమంది క్లిక్ చేశారు మన ఐటమ్స్ అనేవి మనం ఇక్కడ ఓవర్ వ్యూ అన్ని చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మన టోటల్ ఫీ అండ్ మన ఎన్ని క్లిక్స్ మన ప్రోడక్ట్స్కి ఎన్ని క్లిక్స్ అనేవి వచ్చాయి అని అవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇంకా కిందికి వెళ్తే మనకి ఇక్కడ రికమెండెడ్ ఫర్ యూ అని ఉంది కదా, ఇవి ఏంటంటే మనకి ఇక్కడ నేను అన్ని క్లిక్ చేశాను కదా ఇంతకుముందు మీ స్టోర్లో ఏమేమి సెల్ చేయాలనుకుంటున్నారని. ఇక్కడ వచ్చేసి నాకు అన్ని ఐటమ్స్ అనేది ఇక్కడ నాకు వచ్చేసాయి. నార్మల్గా ఇక్కడ ఇయర్ ఫోన్స్ వచ్చేసాయి, మనకి హోమ్ ఐటమ్స్ అనే వచ్చేసాయి, ఇక్కడ మనకి బుక్స్ ఐటమ్స్ వచ్చేసాయి. ఇక్కడ ఇచ్చిన ఐటమ్స్ అనే కాదు, మనం వేరే ఐటమ్స్ కూడా మనం సెల్ చేయొచ్చు. అవి ఎలా కూడా నేను చెప్తాను. ఇక్కడ మనకి దాని మీద వెళ్తే మనకి లింక్ జనరేటర్ అని అడుగుతుంది కదా, అలా దానికి ఎలా లింక్ అనేది జనరేట్ చేయాలని ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, మనకి ఇక్కడ పైకి వచ్చేస్తే ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఇక్కడ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అందులోకి వెళ్తే మనకి ఇక్కడ ఏ కేటగిరీ ప్రోడక్ట్కి ఎంత అనేది మనం ఎర్న్ చేసుకోవడానికి మనకి అక్కడ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అంటే ఎంత అది పే చేస్తుందని అక్కడ మనకు చూపెడుతుంది. ఇక్కడ వచ్చేసి వ్యూ యువర్ పేమెంట్ ప్లాన్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేశాక ఇక్కడ చూసుకోండి, మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ ఫిక్స్డ్ అడ్వర్టైజింగ్ రేట్స్ అని ఉన్నాయి కదా, ఇదేంటంటే మనకి ప్రతి కేటగిరీ పైన, అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ లగేజ్ బ్యాగ్స్, వాచెస్, షూస్ పైన మనకు వచ్చేసి 9%, మళ్ళీ టాయ్స్, కిచెన్ ఐటమ్స్ ఇలాంటి వాటిపైన మనకు 9%, బుక్స్ పైన, గ్రాసరీస్ పైన, స్టేషనరీ పైన వీటిపైన 8%. అంటే ప్రతి కేటగిరీ పైన ఇంత పర్సెంట్, 8%, 9%, 5%. అంటే మొబైల్స్ పైన, మ్యూజిక్స్ పైన, అంటే ఇలాంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ పైన, మనకి మూవీ టికెట్ బుకింగ్స్ పైన వాటిపైన 5%. అట్లా ఇక్కడ వచ్చేసి మన కింద చూసుకుంటే 1%. ఇవేంటంటే పర్టికులర్ కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, MI A3, OnePlus 70 Pro ఇలాంటి కొన్ని ఐటమ్స్కి మాత్రమే అది 1% అనేది ఇస్తుంది. మిగతా ఐటమ్స్కి అనేది చాలానే ఇస్తుంది. 9% అంటే అది మామూలు కాదు. ఇక్కడ పైన చూసుకుంటే మనకి అమెజాన్ అసోసియేట్ ఇది పేజ్ కదా, ఇప్పుడు వచ్చేసి మన amazon.in పేజ్ ఓపెన్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు మనకి amazon.in పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే మనకి amazon.in పేజ్ అని కనిపిస్తుంది కదా. ఓకే, ఇక్కడ పైన చూసుకుంటే మనకి
అమెజాన్ అసోసియేట్ అని ఉంది కదా, అది నార్మల్ amazon.inకి మనకి అలా రాదు. మనకి ఇప్పుడు amazon.in మనం అమెజాన్ అసోసియేట్ మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకు అట్లా చూపెడుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఒక ప్రోడక్ట్ అనేది సెర్చ్ చేద్దాము. నార్మల్ ఇక్కడ మనకు అక్కడ రికమెండెడ్ ప్రొడక్ట్స్ అని చూపెట్టింది కదా, ఇక్కడ వచ్చేసి మన ఏదైతే ప్రోడక్ట్ సెల్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ సెర్చ్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి నేను టీషర్ట్స్ అనేది సెల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి టీషర్ట్ అని టైప్ చేసండి, సెర్చ్ కొట్టేసాక మనకు పర్టికులర్ కొన్ని ప్రొడక్ట్స్ అనేవి మనకు వచ్చేస్తాయి. ఇక్కడ ఒక టీషర్ట్ అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక టీషర్ట్ అనేది సెలెక్ట్ చేశాక దీని పర్టికులర్ మన ఐటమ్స్ అనేవి వచ్చేస్తుంది. పర్టికులర్ ఐటమ్ అనేది ఇక్కడ చూసుకుంటే ఇది బ్లాక్ టీషర్ట్ ప్లస్ హూడీ అనేది. ఓకే, ఈ ఐటమ్ అనేది ఇప్పుడు నేను సెల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ పైకి వస్తే మనకి ఇక్కడ జనరేట్ లింక్ అని ఉంది కదా, లింక్ అక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు స్టోర్ ఐడి అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ స్టోర్ ఐడి నేమ్ అనేది కనిపిస్తుంది, మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చేసి మనకు ఒక లింక్ అనేది ఉంది కదా, లింక్ అనేది కాపీ చేసుకొని ఇది వచ్చేసి మీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ షేర్ చేసుకోవచ్చు. మనకి ఆ ప్రోడక్ట్ లింక్ అనేది క్లిక్ చేసేసి ఎవరైనా దాని నుంచి పర్చేస్ చేసేస్తే మీకు ఏం సంబంధం ఉండదు, జస్ట్ ఆ లింక్ అనేది మీరు షేర్ చేసేస్తే అది ఆటోమేటిక్గా అమెజాన్కి రీడైరెక్ట్ అయిపోతుంది. వాళ్ళు అమెజాన్ నుంచి షాపింగ్ చేస్తారు, అమెజాన్కి పే చేస్తారు. అమెజాన్ అనేది మీకు కమిషన్ అనేది ఇస్తుంది, 9% కానీ 5% కానీ ఆ పర్టికులర్ కేటగిరీ పైన. ఇప్పుడు ఆ లింక్ అనేది కాపీ చేసేసుకొని ఇప్పుడు ఫేస్బుక్లో మనం ఎలా పోస్ట్ చేసుకోవాలో చూద్దాము. ఈవెన్ దో మీరు షేర్ చేయకుండా కూడా మీరు సపోజ్ మీరే ఒక ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారు, ఆ ప్రోడక్ట్ అనేది మీరే లింక్ అనేది జనరేట్ చేసుకొని మీరే కొనుక్కోవచ్చు, అది ఆ కమిషన్ కూడా మీకు వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు ఆ లింక్ అనేది మనం ఇక్కడ కాపీ చేసేసి పోస్ట్ అనేది చేద్దాం ఫేస్బుక్లో ఇప్పుడు ఎలా పోస్ట్ చేయాలో చూద్దాము. ఇక్కడ మనం పేజ్ చేయగానే ఇక్కడ వచ్చేసి మనకి లోడ్ అవుతా ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మీరు టెక్స్ట్ అనేది ఇచ్చేసి, అంటే మీరు ఇక్కడ ఎలాంటి టెక్స్ట్ అనేది ఎలా అంటే ఈ ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేయండి నాకు డబ్బులు అనేది వస్తుంది అలా ఏమి ఇవ్వాలని అవసరం లేదు. ఇది చూడండి, ఇక్కడ మనకు అనేది ఇప్పుడు టీషర్ట్ అనేది మనకి ఇక్కడ వచ్చేసింది, లోడ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనకు ఇప్పుడు ఒక టెక్స్ట్ అనేది ఇవ్వండి, నార్మల్గా ఏదైనా బై ఫ్రమ్ అమెజాన్ గుడ్ ప్రోడక్ట్ అనేది అలాంటి ఏదైనా టెక్స్ట్ అనేది ఇచ్చేద్దాము. ఓకే, నేను వచ్చేసి బెస్ట్ సెల్లింగ్ టీషర్ట్ ఆన్ అమెజాన్ అని ఇచ్చేస్తున్నాను. ఇది చేసి మీరు పోస్ట్ అనేది కొట్టేస్తే మీకు ఈ లింక్ అనేది పోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పోస్ట్ పైన ఎవరైనా క్లిక్ చేస్తే దాని ద్వారా రీడైరెక్ట్ అయిపోయి మీకు అమెజాన్కి వెళ్ళిపోతుంది. అమెజాన్ నుంచి వాళ్ళు షాపింగ్ అనేది చేసుకుంటారు, దాని నుంచి మనకు అనేది కమిషన్ అనేది పడుతుంది 9% కానీ. ఇప్పుడు టీషర్ట్స్ పైన మనకి ఫ్యాషన్ పైన మనకి ఎంత కమిషన్ అనేది ఉందో అలాంటి ప్రతి కేటగిరీ పైన ఎంత కమిషన్ ఉందో దాని మీద మనకు వచ్చేస్తుంది కమిషన్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.